వైసీపీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీకి దిగకుండా భయపడి పారిపోయిన వైసీపీ ఇప్పుడు ఫేక్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. శ్రీనివాసులు, రఘువర్మకు ప్రథమ, ద్వితీయ ప్రాధాన్యత ఓటు వేయాలని తమ కూటమి పిలుపునిస్తే వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందన్నారు అచ్చెన్నాయుడు. మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. అక్కడ యూటీఎఫ్ ముసుగులో వైసీపీ అక్కడ టీచర్ ఎన్నికల్లో పోటీ పెట్టింది. మేము పోటీ పెట్టనప్పటికి కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు మాకు శాసన మండలి ఎన్నికలు జరిగేటప్పుడు ఇండైరెక్ట్ గా మాకు సహకరించారు. కాబట్టి మేము కూడా అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇద్దరు మన క్యాండిడేట్లే, ఎవరు గెలిచినా మన వాళ్ళని స్పష్టంగా టెలికాన్ఫరెన్స్ లో 1000 మందికి మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రిగా చెప్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, టీచర్లు వ్యతిరేకించారని ఫేక్ సమాచారాన్ని ఈరోజు ఫేక్ మీడియాలో ఈరోజు ఇస్తుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. రేపేం జరుగుతుందో అదేదో శ్రీనివాసులు నాయుడు గెలిచాడని కాదు, 10 రోజుల ముందే సెకండ్ ప్రయారిటీ ఓటు శ్రీనివాసులు నాయుడికి వెయ్యండి జనసేన, తెలుగుదేశం వాళ్ళు ప్రకటించారు. మా వాళ్ళు కూడా ప్రచారం చేసేటప్పుడు ఇదే విధానంతో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్